నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట నిర్గమకాండం 32వ అధ్యాయం 34వ వచనం. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఈ వచనం బంగారు దూడ సంఘటన తరువాత వచ్చింది. మోషే సీనాయి పర్వతంపై దేవుని నుండి ధర్మశాస్త్రాన్ని పొందుతున్న సమయంలో ప్రజలు ఓర్పును కోల్పోయి అహరోనుతో బంగారు దూడను చేయించి దానిని ఆరాధించారు. దేవుడు వారు చేసిన విగ్రహారాధన వల్ల కోపగించుకున్నాడు. అప్పుడు 32వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు మరియు 30 నుంచి 32 వచనాలలో ఉన్నట్లు మోషే ప్రజల కొరకు మధ్యవర్తిత్వంగా ప్రార్థించాడు. అప్పుడు దేవుడు ప్రజలను పూర్తిగా నాశనం చేయకుండా క్షమించాడు. అయితే వారి పాపాలకు తగిన శిక్ష తప్పదని ప్రకటించాడు. ఆయన వాగ్దాన దేశానికి నడిపించమని మోషేకు ఆజ్ఞాపించాడు. కానీ పాప పరిణామాలను పూర్తిగా తొలగించలేదు. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం మరియు 33వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలలో ఉన్నట్లు దేవుడు వారి పాపాలను బట్టి వారిని విడువక తాను చేసిన వాగ్దానం ప్రకారం తన ప్రజలను కనానుకు నడిపించుటకు తన దూతను వారికి ముందుగా పంపుచున్నాను అని చెప్పడం మనం ఇక్కడ చూడవచ్చు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనం. మనం చేసిన పాపములను దేవుడు క్షమించువాడే అయినప్పటికీ పాపాన్ని శిక్షించకుండా విడిచిపెట్టడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ప్రేమించే వారిని శిక్షించి సరిదిద్దుతాడు. దేవుడు కృపగలవాడు, న్యాయవంతుడు కూడా. ఆయన క్షమిస్తాడు. అయితే పాపం యొక్క ఫలితాలను తేలికగా తీసుకోడు. తాను ఏర్పరచుకున్న ప్రజలు పాపం చేసినా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను మరిచిపోలేదు. పాపం చేసిన వెంటనే నిజమైన పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు రావాలి. దేవుడు క్షమించిన పాపానికి ప్రతిఫలమిచ్చు న్యాయవంతుడు అన్న విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. మోషే వలె ఇతరుల కొరకు ప్రార్థించే మధ్యవర్తులంగా ఉండాలి. దేవుని కృపను దుర్వినియోగం చేయకుండా పరిశుద్ధ జీవితాన్ని జీవించే వారంగా ఉందుముగాక. ఆమేన్.